నమస్తే. ప్రెజెంట్ సినారియోలో చాలామంది మోకాల నొప్పులతో, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. అసలు ఈ మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి? కారణాలేంటి? వచ్చిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? అలాగే కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో సంబంధించిన సర్జరీస్ కూడా జరుగుతున్నాయని వింటున్నాము. సో వాటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నాము. మనతో పాటు స్టార్ హాస్పిటల్స్ డాక్టర్ నీలం వెంకట రమణ రెడ్డి సార్ ఉన్నారు. సో కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. అసలు ప్రెజెంట్ సినారియోలో వింటున్నాం సార్, చాలామంది కూడా ఇలా కొంత ఏజ్ అంటూ వచ్చిన తర్వాత మోకాల నొప్పులతో, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారని చెప్పి, అసలు ఈ మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు రావడానికి కారణాలు ఏంటి సార్? మనకు జనరల్ పాపులేషన్లో కానీ చిన్న వయసు వాళ్ళకి కానీ నీ పెయిన్స్ రావచ్చు, ఒక వయసు అయిన తర్వాత కానీ నీ పెయిన్స్ వస్తాయి. సో అన్నిటికీ వేరే వేరే కారణాలు ఉంటాయి. ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ టీనేజ్, కొంతమంది టీనేజర్స్ మెట్లకి దిగితే నొప్పి అంటారు, అది వేరే కారణము. 30-40 ఇయర్స్లో నీ పెయిన్స్ వచ్చేది వేరే కారణము. ఎవరైనా స్పోర్ట్స్ ఇంజరీస్ ఆడి నీ పెయిన్స్ వచ్చే వేరే కారణం. బట్ 90% మనం చూసేది ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40-45 తర్వాత అప్ టు ద ఏజ్ ఆఫ్ 70-80 వరకు మోకాలలో అరుగుదల వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్ అంటే 90% కాజ్ ఆఫ్ నీ పెయిన్స్. అదేమవుతుందంటే వయసు అయ్యే కొద్దీ మనకు జుట్టు ఎంత తెల్లబడుతున్నది, పలసబడుతున్నదో మోకాలలో కానీ ఉండే జిగురు ఆల్సో సాఫ్ట్ అవుతుంటుంది. ఈ సాఫ్ట్ అయినప్పుడు ఏ పార్ట్ ఆఫ్ ద జాయింట్లో ఎక్కడ సాఫ్ట్ అవుతున్నది బట్టి మనకు సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి నడకలో నొప్పి ఉంటుంది, కొంతమందికి కూర్చొని లేసినప్పుడు నొప్పి ఉంటుంది, కొంతమందికి ఒక 1 కిలోమీటర్ నడిచిన తర్వాత నొప్పి ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ నీ పెయిన్ మనకి ఎప్పుడు వస్తున్నది దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్గానే ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ మనకు వచ్చేది వేరెంటైర్ ఆర్థరైటిస్ అంటే అరుగుదలతోనే వస్తున్నది. కొంతమందికి 5% పాపులేషన్కి కీళ్ళవాతంతో రావచ్చు. కీళ్ళవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే బాడీలో అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. మనకు వచ్చే జాయింట్ పెయిన్స్ నార్మల్లీ మోకాలలో రావచ్చు, కొంతమందికి రేర్గా హిప్స్లో రావచ్చు. అది ఆస్టియో ఆర్థరైటిస్తో వచ్చేది. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు పేషెంట్ కండిషన్ బట్టి, బేస్డ్ ఆన్ పేషెంట్ కండిషన్ ట్రీట్మెంట్ చెప్తారు, ఎటువంటి స్టేజ్లో ఉంది నీకు సంబంధించిన పెయిన్స్, జాయింట్కి సంబంధించిన పెయిన్స్ అని చెప్పి. సో ఆ రీప్లేస్మెంట్కి సంబంధించి ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి సార్ అసలు? ఫస్ట్ మన దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ హిస్టరీలో మనకు ఎన్ని సంవత్సరాల నుంచి నీ పెయిన్స్ ఉన్నాయి తెలియాలి. మనం ఎప్పుడు వీ నెవర్ టెల్ రీప్లేస్మెంట్ సంబడి మనకు 10 రోజుల నుంచి నీ పెయిన్ ఉందంటే నీ రీప్లేస్మెంట్ అవసరం పడదు. ఎలాంటి వాళ్ళకంటే సంవత్సరాల నుంచి నొప్పులు ఉంటాయి, వేరే మందులు వాడుతున్నారు, ఏ ట్రీట్మెంట్ వాడినా కానీ నొప్పులు తగ్గనప్పుడు అప్పుడు రీప్లేస్మెంట్ ఆప్షన్ చూస్తాము. సో ఫస్ట్ మనకు పేషెంట్ వస్తే ఇనిషియలీ మనకు బేసిక్ టెస్టింగ్ అంటే మనం హిస్టరీ తీసుకొని నీ పెయిన్ ఎప్పటి నుంచి ఉంది, ఎప్పుడు వస్తున్నది, మెట్లకి దిగితే వస్తుందా, రోజు వాళ్ళ యాక్టివిటీ ఎట్లుంది, అన్ని హిస్టరీ తీసుకొని దాని తర్వాత ఎక్స్రే ఒకటి తీపిస్తాము. బేసిక్ ఎక్స్రే మనం ఎక్కడైనా నిలబెట్టిన ఎక్స్రే తీసుకొని మోకాళ్ళ తీస్తే దీన్ని మనం స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ మనం తెలుసుకోవచ్చు. ఫ్రమ్ స్టేజ్ 1 to stage 4 ఉంటుంది. స్టేజ్ 1 అంటే అది ఎర్లీ స్టేజ్, స్టేజ్ 2 ఇస్ మైల్డ్ టు మోడరేట్, లేట్ స్టేజ్ ఉన్నప్పుడు స్టేజ్ 4 అంటాము. ఆ స్టేజ్ 4 ఆర్థరైటిస్ వచ్చినప్పుడే మనం సర్జరీ గురించి ఆలోచించేది. సో పేషెంట్ హిస్టరీ తీసుకొని ఎగ్జామిన్ చేసి దాని తర్వాత ఎక్స్రే తీసి మనం కన్క్లూజన్కి రావచ్చు. ఈ పేషెంట్కి మనం మందులు ఇవ్వాలా, ఫిజియోథెరపీ చెప్పాలా, ఇంజెక్షన్స్ ఇవ్వాలా, లాంగ్ టర్మ్ మెడిసిన్స్ వాడాలా, లేకపోతే సర్జరీ అవసరం పడుతుంది. సో సర్జరీ అవసరం ఉన్న వాళ్ళకి మనకి ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేయాలా, కంప్లీట్ రీప్లేస్మెంట్ చేయాలా, పార్షియల్ రీప్లేస్మెంట్ చేయాలా డిస్కస్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఇస్ ద సర్జికల్ పార్ట్. ఓకే. సో వన్స్ పేషెంట్ కనుక సర్జరీ అవసరం పడుతుంది అని ఉంటే కనుక ఆ పేషెంట్ కండిషన్, అప్పుడు కూడా ఇప్పుడు పార్షియల్ అనేది టోటల్ రీప్లేస్మెంట్ అనేది ఎలా రిఫర్ చేస్తారు సార్? బేసిక్లీ మన పేషెంట్ ఏజ్ చూసి ఏ పార్ట్ అరిగిపోయింది, మనకి ఏదైనా కానీ మోకాళ్ళలో 3 భాగాలు ఉంటాయి. కొంతమందికి ఒక భాగం కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది, కొంతమందికి 1 పార్ట్ డ్యామేజ్ అయ్యి ఇంకో పార్ట్ 50% డ్యామేజ్ అయి ఉంటుంది. సో ఏ పార్ట్ డ్యామేజ్ అయిందని చూసుకొని మనం రీప్లేస్మెంట్ ఏ పార్ట్ చేయాలో చూడొచ్చు. ఏజ్, వెయిట్ అన్నీ కన్సిడర్ చేయాల్సి వస్తుంది. బికాస్ ఈ లైక్ పీపుల్ కమ్ అందరూ ఒకటే నీ ఆర్థరైటిస్ స్టేజ్తో ఉండరు. కొంతమంది వేరియస్ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో మనం పార్షియల్ రీప్లేస్మెంట్ చేయవచ్చు. బట్ మనకు మోస్ట్లీ పార్షియల్ రీప్లేస్మెంట్ హార్డ్లీ 3 to 4% పాపులేషన్లోనే వచ్చేది ఆ సర్జికల్ పేషెంట్స్లో. మిగతా 90%కి ఓన్లీ టోటల్ నీ రీప్లేస్మెంటే చేయాల్సి వస్తుంది. సో నీ డ్యామేజ్ అయినప్పుడు ఆ లోపల ఉండే ఎప్పుడు చేస్తాం మనం నీ రీప్లేస్మెంట్? స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఎక్స్రేలో ఉన్నప్పుడు, ఎక్స్రేలో బోన్ కంప్లీట్గా కార్టిలేజ్ ఉండేది కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి ఎమకెమక రాసుకున్నప్పుడు మనం రీప్లేస్మెంట్ చెప్తాం. సో ఆ రీప్లేస్మెంట్ ఏం చేస్తామంటే మనం మెటల్ ఇంప్లాంట్స్ లోపల అవన్నీ ఫారెన్లో తయారు చేసిండేటివి రీప్లేస్ చేస్తే పేషెంట్ నార్మల్గా నడవచ్చు, నార్మల్గా తిరగవచ్చు అండ్ వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ చేసుకోగలుగుతారు. మోస్ట్ పేషెంట్స్ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు నీ రీప్లేస్మెంట్కి ఎవరు వస్తారంటే వాళ్ళు కొంచెంగా నడిచే కష్టంగా ఉంటుంది, వాళ్ళ డైలీ యాక్టివిటీ చేసుకోలేరు ఇంట్లో.
బాత్రూమ్ పోయి రావాలంటే కానీ నొప్పి ఉంటుంది. రోజు వాకింగ్ చాలామంది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ పోతారు, వాళ్ళు అవన్నీ చేయలేకపోతుంటారు. సో ఈ టెర్మినల్ స్టేజ్ ఉన్నప్పుడు నొప్పులు ఎక్కువైనప్పుడు రీప్లేస్మెంట్ ఆప్షన్ వచ్చి నీ రీప్లేస్మెంట్ చేస్తామండి. ఓకే. అండ్ సార్ యూజువల్గా కొంతమంది కొన్ని డిసీజెస్తో అంటే లాంగ్ టర్మ్ డిసీజెస్తో బాధపడుతూ ఉంటారు. సో ఈ కొన్ని డిసీజెస్ ఉన్న వాళ్ళు కొన్ని సర్జరీస్కి వెళ్ళొద్దు అని కూడా ఉంటుంటాయి కదా సార్. సో ఇప్పుడు ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్కి సంబంధించి ఎవరైనా చేయించుకోవచ్చు అంటారా? సో నార్మల్గా మనం చేసే నీ రీప్లేస్మెంట్ పేషెంట్స్ అబవ్ ద ఏజ్ ఆఫ్ 40 ఉంటారు, 40, 50, 60 ఉంటారు. నార్మల్గా చేసేది 50 పైనే. సో వీళ్ళకి షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వేరియస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వీళ్ళకంతా మనం ఆపరేషన్ అప్పుడు చెకప్ చేసి ప్రీ ఆపరేటివ్ అసెస్మెంట్ చేసి, అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద టెస్ట్ టు బి డన్. ఫిజిషియన్ చూస్తారు, కార్డియాలజిస్ట్ చూస్తారు, ఎనెస్థిస్ట్ చూస్తారు. ఇవన్నీ అసెస్ చేసిన తర్వాత కంప్లీట్ కార్డియాక్ చెకప్ చేసిన తర్వాత రిస్క్ మనకు తక్కువ ఉందన్నప్పుడే ఈ లైఫ్ స్టైల్ సర్జరీ చేసేది. సో ఏ ఏజ్లోనే చేయవచ్చు. ద యంగెస్ట్ పేషెంట్స్ వీ ఆపరేట్ ఆర్ యూజువలీ 40, 50 పైన. ఓల్డెస్ట్ పేషెంట్స్ వీ ఆపరేటెడ్ టిల్ 90 years ఏజ్ ఆల్సో. బట్ పేషెంట్ జనరల్ కండిషన్, జనరల్ హెల్త్ చూసి అన్ని వాళ్ళ జనరల్ కండిషన్ బాగుంటే సర్జరీ ఖచ్చితంగా చేసుకోవచ్చు. ముందన్నట్లు మనం ఎర్లియర్ డేస్లో సర్జరీ చేసినప్పుడు పీపుల్ యూస్ టు బీ ఇన్ హాస్పిటల్ ఫర్ 10 to 15 days. దిస్ ఇస్ ప్రాబ్లీ 15-20 years బ్యాక్. లాస్ట్ 5, 7, 10 yearsలో అయితే పేషెంట్స్ గో బ్యాక్ విత్ ఇన్ 3 to 4 days. నౌ విత్ ద న్యూవర్ టెక్నాలజీ అండ్ న్యూవర్ మెథడ్స్ ఆఫ్ సర్జరీ పేషెంట్స్ ఓవర్ నైట్ ఉండి ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో ఓవర్ నైట్ సర్జరీ, దాన్ని మనం ఇరాస్ మెథడ్స్ అంటాం. ఇరాస్ అంటే ఎన్హాన్స్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ. సో అది మనం నీ రీప్లేస్మెంట్కి వాడవచ్చు, హిప్ రీప్లేస్మెంట్ కానీ వాడవచ్చు. సో విత్ ఇరాస్ మెథడ్ తొందరగా రికవరీ చేస్తాము, తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే. సో అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ అండ్ ఇరాస్కి అని చూసుకుంటే కనుక తక్కువ టైం తీసుకుంటారు సర్జరీ తర్వాతన, ఎర్లీగా వాళ్ళు రికవర్ అవుతారన్న. ఎర్లీగా రికవర్ అవుతారు అండ్ తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే. సో దిస్ మెథడ్ ఆఫ్ డూయింగ్ ఇరాస్ మెథడ్ ఆఫ్ సర్జరీ మనము అందరు పేషెంట్స్కి వాడలేము. ఓకే. పేషెంట్స్ హ్యావ్ టు హ్యావ్ హెల్త్ కండిషన్ బట్టి వి స్ట్రాటిస్ఫై. ఎన్ఎస్సిసిఆ రిస్క్లో ఏఎస్ఏ grade 1 to grade 4 అని ఉంటారు ఎన్ఎస్సిసిఆ రిస్క్ పేషెంట్స్లో. సో మైల్డ్ పేషెంట్స్ స్టేజ్ 1, స్టేజ్ 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ రిస్క్ ఉండే వాళ్ళకి ఈ ఇరాస్ మెథడ్ వాడవచ్చు. మిగతా వాళ్ళకి కోమార్బిడిటీస్ ఎక్కువ ఉంటాయి. సో షుగర్ ఎక్కువ ఉందనుకోండి, హార్ట్ ప్రాబ్లం ఎక్కువ ఉందనుకోండి, అలాంటి వాళ్ళు హాస్పిటల్లో 2 to 3 days ఉండాల. బికాస్ వాళ్ళు ఇన్ని మందులు వాడుతున్నారు, మనం ఇమీడియట్గా ఇంటికి తీసుకపోతే స్టెబిలైజ్ చేయలేము. సో వాళ్ళు హాస్పిటల్లో ఉండి కొంచెం వాళ్ళ మెడిసిన్ స్టెబిలైజ్ చేసుకొని అప్పుడు ఇంటికి పంపించేసేయవచ్చు. బట్ చాలామంది పేషెంట్స్కి మనం 30-40% పేషెంట్స్కి ఈరాస్ మెథడ్ ఆఫ్ సర్జరీ చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఈరాస్ అంటే పేషెంట్స్కి ఇమీడియట్గా 1 day తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు సర్జరీ మనం ఈరోజు మార్నింగ్ చేస్తాం అనుకోండి, ఈరోజు మార్నింగ్ వచ్చి అడ్మిట్ అవుతారు. మార్నింగ్ వచ్చి అడ్మిట్ అయిపోయేసి ఇమీడియట్గా సర్జరీ మార్నింగే 8 o'clock చేస్తాము. సర్జరీ చేసిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు రూమ్కి వెళ్ళిపోతారు. నన్ ఆఫ్ దీస్ పేషెంట్స్ ఆర్ పుట్ ఇన్ ఐసీయూ ఆర్ ఐసీయూ కేర్. రూమ్కి వెళ్ళిపోతారు అండ్ దే కెన్ హ్యావ్ దర్ నార్మల్ లంచ్ ఆల్సో. సో మనం అనుకున్నట్లే పేషెంట్స్ చాలామంది భయపడతారు. పేషెంట్స్ సర్జరీ చేయించుకుంటే 2 months బెడ్ మీద ఉండాలి, అది లేనే లేదు. సర్జరీ చేసిన తర్వాత ఇమీడియట్గా రూమ్కి వెళ్ళిపోవచ్చు. యూ కెన్ గో బ్యాక్ టు యూర్ రూమ్, ఐసీయూ కేర్ ఉండనే ఉండదు. అండ్ ఆల్ దీస్ పేషెంట్స్ హ్యావ్ దర్ నార్మల్ లంచ్ ఆల్సో ఆఫ్టర్ సర్జరీ. సపోజ్ మార్నింగ్ 8 o'clock సర్జరీ చేస్తే 12-1 అంతా లంచ్ తీసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్నూన్ 3 o'clock ఫిజియోథెరపిస్ట్ వచ్చి వాళ్ళు నిలబెడతారు, కొంచెం నడిపిస్తారు. అండ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే ఆర్ ద సేమ్ డే దే కెన్ గో బ్యాక్ టు ద బాత్రూమ్ and they can go back to the house also from the next day. సో 30% పేషెంట్స్ ఇట్లా చేసినప్పుడు అడ్వాంటేజ్ ఏమంటే హాస్పిటల్ స్టే ఉండదు. ఈ కోవిడ్ టైంలో ఎట్లయినా కానీ మనకి ఇన్ఫెక్షన్ రిస్క్, కోవిడ్ లేకపోయినా కానీ మనకు క్రాస్ ఇన్ఫెక్షన్ హాస్పిటల్ ఉండదు. అండ్ దే కెన్ గో బ్యాక్ టు దర్ ఓన్ హౌస్ ఆల్సో, బీ ఇన్ దర్ ఓన్ సరౌండింగ్స్ వితౌట్ ఎనీ రిస్క్ ఆఫ్ ఎనీ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్. ఓకే. సో అంటే సక్సెస్ రేట్ విషయానికి వస్తే సార్, స్టాండర్డ్ రీప్లేస్మెంట్స్కి ఇరాస్ రీప్లేస్మెంట్కి సంబంధించి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? సక్సెస్ వైజ్ బోత్ సర్జరీస్ నౌ compared to any medical procedure, like history of medical procedures law, even in orthopedic procedures, the most successful procedure is joint replacement in terms of giving recovery to the patient. అంటే పేషెంట్ ఎంత బాధపడుతున్నాడో ముందు సర్జరీ తర్వాత అంత రిలీఫ్ ఉంటుంది వాళ్ళకు. వీ కాంట్ డూ ది సర్జరీ ఇన్ మైల్డ్ కేసెస్. సో సివియర్ కేసెస్ ఉన్నప్పుడు చేస్తే వాళ్ళు బాగా రికవర్ అవుతారు. ఈరాస్ మెథడ్ ఆఫ్ సర్జరీ చేసినా, స్టాండర్డ్ మెథడ్ ఆఫ్ సర్జరీ చేసినా కానీ రికవరీ సేమ్. Only advantage with ERAS is less pain, faster recovery and going back to activity much faster because of మా మెథడాలజీ. సో ఈరాస్ అంటే అది ఓన్లీ సర్జికల్ పద్ధతే కాదు. పేషెంట్ మనం ఆపరేషన్ ముందే కౌన్సిలింగ్ చేస్తాము. ఎట్లా నొప్పులు మేనేజ్ చేసుకోవాలా, ఎట్లా వాక్ చేయాలా సర్జరీ తర్వాత, సర్జికల్ ప్రోటోకాల్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత కానీ వాళ్ళకు ఎట్లా మేనేజ్ చేసుకోవాలో ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సర్జరీ అప్పుడు మనం వాడే ఎనస్థీసియా ప్రోటోకాల్స్ ఒక 20 to 30% డిఫరెంట్ ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇరాస్ పేషెంట్. సో వాళ్ళకు తొందరగా వెళ్ళిపోవాలి కాబట్టి తొందరగా
పెయిన్ రాకోకుండా చేయాలని కొన్ని స్టెప్స్ ఎక్స్ట్రా చేస్తాము. ఓకే. సర్జరీలో కానీ మెథడ్ ఆఫ్ సర్జరీ ఆల్సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఆల్ దీస్ మెథడ్స్ పుట్ టుగెదర్ అండ్ ఆపరేషన్ తర్వాత కానీ వాళ్ళ పెయిన్ ప్రోటోకాల్ మేనేజ్మెంట్, పెయిన్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ కొంచెం వేరేగా ఉంటాయి. సో ఇవన్నీ చేసే కొద్దీ వాళ్ళకి రికవరీ ఫాస్టర్గా ఉంటుంది. నెక్స్ట్ డే ఈవినింగ్ లోపల రెడీ టు గో బ్యాక్ హోమ్. అంటే మనం వీల్ చైర్లో తీసుకుపోయేదని అట్లా కాదు, ఇంట్లో వీల్ చైర్ ఏమీ పంపేము, వాళ్ళకి ఒక వాకింగ్ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళు ఇంట్లోనే నడవచ్చు, బాత్రూమ్ పోవచ్చు. విదిన్ 10-15 days ఫిజియోథెరపీ చేసిన తర్వాత దే కెన్ వాక్ నార్మలీ వితౌట్ ఎనీ ఎక్స్ట్రా హెల్ప్. బట్ గోయింగ్ బ్యాక్ టు యాక్టివిటీ, కార్ డ్రైవింగ్, ఆఫీస్ పోయేది, బయట నడిచేది ఒక 3-4 weeksలో చేసుకోగలుగుతారు. ఓకే. సో రికవరీ అయితే యూజువల్గా 2 మెథడ్స్కి ఒకలానే ఉంటుంది, ఒకలాగా ఉండదు. రికవరీ ఫాస్టర్ ఉంటుంది ఈరాస్తో. బట్ చాలా మందికి మనం ఈరాస్ రీప్లేస్మెంట్ చేయలేం, బికాజ్ వాళ్ళకు షుగర్ హై ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లంగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు హాస్పిటల్లో ఐసీయూలో ఉండరు వాళ్ళు. కానీ ఆల్ రీప్లేస్మెంట్ పేషెంట్స్ డోంట్ గో స్టే ఇన్ ఐసీయూ, దే ఆర్ బ్యాక్ టు ద రూమ్. వాట్ ఐమ్ సేయింగ్ విత్ దిస్ ఇస్, అంటే ఏ పేషెంట్ రీప్లేస్మెంట్ చేసుకునే మనం ఆప్టిమైజ్ చేస్తాం వాళ్ళని, వర్కప్ చేసేసి హెల్త్ కండిషన్ బాగున్నప్పుడు వాళ్ళని రీప్లేస్మెంట్ చేసేసి ఐసీయూలో పెట్టుకొని రూమ్కి వచ్చేస్తారు ఏ పేషెంట్ అయినా. బట్ ఈ సివియర్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఒక 2-3 days హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఓకే. అండ్ సార్ ఈ టైం టేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్, సర్జరీ టైం టేకింగ్ ప్రాసెస్? సో నార్మల్గా ఎనీ పేషెంట్ హూస్ రెడీ ఫర్ సర్జరీ మనం ఆపరేషన్ ముందే వాళ్ళకి టెస్ట్లు చేస్తాము. సో ప్రీ ఆపరేటివ్ అసెస్మెంట్ ఫ్రమ్ హార్ట్, లంగ్, లివర్, కిడ్నీ అన్ని చెకప్లు చేసేసి వాళ్ళు ఫిట్ ఉన్నప్పుడే మనం సర్జరీ గురించి చేసేది. ఆ టెస్ట్లు నార్మల్గా టేక్ అరౌండ్ 1 day, 6 to 8 hours పడతాయి ఆ టెస్ట్లు చేస్తే. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మొత్తమంది డాక్టర్ చూసేసినాక దెన్ వీ ఫిక్స్ ఫర్ ద డేట్ ఆఫ్ సర్జరీ. వీ డూ సర్జరీ చేసే వాళ్ళకు ప్రీవియస్ డే మార్నింగ్ వచ్చి అడ్మిట్, సేమ్ డే మార్నింగ్ వచ్చి అడ్మిట్ కావచ్చు, లేదంటే ప్రీవియస్ డే ఈవినింగ్ వచ్చి అడ్మిట్ కావచ్చు, డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ కండిషన్స్. కొంతమంది డయాబెటిక్ ఉండి షుగర్ ఎక్కువ ఉంటే ప్రీవియస్ డేనే అడ్మిట్ చేస్తాము. డయాబెటిక్ అంత కంట్రోల్ ఎక్కువ లేనప్పుడు మార్నింగ్ వచ్చి అడ్మిట్ కావచ్చు. సర్జరీ ఈజ్ టిపికలీ అరౌండ్ 1 hour. ఎనస్థీసియా 1/2 hour ఉంటుంది, సర్జరీ ఒక 1 hour ఉంటుంది. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సర్జరీ 2 hours తర్వాత పేషెంట్స్ రూమ్కి వెళ్ళిపోతారు, their own room, and they can be with the patient attendants. Overnight ICU stay అంతా ఉండదు. 15 years back, 10 years back పేషెంట్స్ అందరూ ఐసీయూలో ఓవర్నైట్ ఉండేది. బట్ విత్ మోడర్న్ ప్రోటోకాల్స్, అంటే పెయిన్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్, సర్జికల్ టెక్నిక్స్, సర్జికల్ ఇంప్లాంట్స్ మెథడ్స్ వాడే కొద్దీ పేషెంట్స్ ఐసీయూలో ఉండే పని లేదు, అండ్ రికవర్ ఆల్సో ఫాస్టర్ అవుతారు. ఓకే. ఇంకా కాంప్లికేషన్స్ విషయానికి వస్తే సార్ ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? అండ్ కంపారిటివ్లీ స్టాండర్డ్ మెథడ్తో పోల్చుకుంటే ఈరాస్కి తక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి అనుకోవచ్చు అంటారా? సర్టన్లీ. అంటే ఇప్పుడు ద బేసిక్ ఎయిమ్ ఆఫ్ సర్జరీ, ఇప్పుడు పాతకాలంలో పేషెంట్స్ హాస్పిటల్లో 1 week 10 days ఉండేది, ఉండి వాళ్ళ కాంప్లికేషన్స్ ఈ ప్రొసీజర్ కన్నా తక్కువ ఉండేదని ఏం గ్యారంటీ లేదు. ద మోర్ యు ఆర్ ఇమొబైల్, ద మోర్ యూ స్టే ఆన్ ద బెడ్, ద కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ERAS టెక్నాలజీతో వీ ఎయిమ్ దట్ కాంప్లికేషన్స్ తక్కువ ఉండాలి, బికాస్ పేషెంట్స్ ఆర్ గెటింగ్ బ్యాక్ టు ద నార్మల్ యాక్టివిటీ, దే కెన్ గో టు ద బాత్రూమ్ ద సేమ్ డే. సో ఇన్ఫెక్షన్స్ అన్నీ తక్కువ ఉంటాయి. మామూలుగా నువ్వు పేషెంట్ ఎక్కువ రోజులు బెడ్లో పెట్టుకుంటే వాళ్ళకి యూరిన్ ట్యూబ్స్, కెథటర్స్, ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కువ పెట్టాలి. దీంతో ఎక్కువ పెట్టే కొద్దీ క్రాస్ ఇన్ఫెక్షన్ రిస్క్, వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ కొత్త మెథడ్తో ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువ ఉంటుంది, అండ్ రికవరీ ప్రాక్టికల్ ఫాస్టర్ ఉంటుంది, అండ్ ఆల్సో పెయిన్ తక్కువ ఉంటుంది, అండ్ ఆల్సో కాంప్లికేషన్స్ ఆల్సో ఎయిమ్ విల్ బీ లెస్. But compared to knee replacement 10 years back, ఈ regular surgery or with ERAS protocols, complications చాలా తక్కువ ఉంటాయి. We have hardly had any patients over a year who go back to ICU or have a problem. అందరూ నార్మల్గా రికవర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. ఓకే. అండ్ సర్జరీ అయిన తర్వాత కూడా పేషెంట్ సైడ్ కాంట్రిబ్యూషన్ అనేది ఎంతో కొంత ఉండాలి కదా సార్? లైక్ మీరు చెప్తారు ముందే ఇలా ఉండాలి, ఇలాంటి పనులు చేయాలి, రిలాక్స్డ్గా ఉండాలి లైక్ వైజ్. సో అవి చెప్పిన తర్వాత కూడా పేషెంట్ అలా ఆ కాంట్రిబ్యూట్ చేస్తున్న తర్వాత ఎంత టైం రికవరీ ఉంటుంది సార్? ఎంత త్వరగా రికవర్ అవుతుంది? నార్మల్గా మనం సర్జరీ చేసిన తర్వాత మేము ఇంటికి ఫిజియోథెరపిస్ట్ని పంపిస్తాం. వాట్ ఈస్ ద ఫిజియోథెరపిస్ట్ గోయింగ్ టు డూ? హీ విల్ టీచ్ యూ ఎక్సర్సైజెస్ ఫర్ ద నీ, హౌ టు వాక్, హౌ టు మొబిలైజ్, హౌ టు గెట్ అవుట్ ఆఫ్ బెడ్, అవన్నీ నేర్పిస్తారు. ఒక 15 days 20 days ట్రైనింగ్ చేసిన తర్వాత మనకే అలవాటు అయిపోతుంది. స్టాండర్డ్గా సర్జరీ చేసిన కుట్లు ఉంటాయి, ఆ కుట్లు మనం 12th day అట్లా తీసేస్తాము. సో కుట్లు తీసిన తర్వాత దెన్ దే ఆర్ ఏబుల్ టు గెట్ బ్యాక్ టు దర్ యాక్టివిటీస్, వాక్ వితౌట్ సపోర్ట్. ఇనిషియల్ 10 days అయితే వాకింగ్ సపోర్ట్తో నడుస్తారు, ఆ సపోర్ట్ తీసేస్తాం, మామూలుగా నడుస్తారు. బట్ కొంచెం స్టిఫ్నెస్, జాయింట్ పెయిన్స్, టైట్నెస్ ఉంటుంది. అది పేషెంట్ బట్టి రికవరీ విల్ టేక్ ఎనీవేర్ బిట్వీన్ 4 weeks to 6 weeks. ఓకే. దాని తర్వాత బయట నార్మల్లీ పేషెంట్స్, ఇప్పుడు పీపుల్ ఆర్ డ్రైవింగ్ ద కార్ అండ్ ఆల్ దాట్, 6 weeks తర్వాత కార్ డ్రైవ్ చేయవచ్చు, కార్లో వాళ్ళ యాక్టివిటీస్ కొంచెం కొంచెం చేసుకోగలుగుతారు. ఓకే. అండ్ సార్ యూజువల్గా మీరు ఫస్ట్ చెప్పారు పార్షియల్ నీ రీప్లేస్మెంట్ ఉంటుంది అండ్ టోటల్ నీ రీప్లేస్మెంట్. సో పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఒక మళ్ళీ నీ రీప్లేస్మెంట్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని వీ హర్డ్. లైక్ అలా చూసుకుంటే ఇరాస్
పద్ధతిలో జరిగిన తర్వాత మళ్ళీ ఏమైనా అవసరం పడుతుందంటారా సర్జరీకి? మనం ఏ పద్ధతి వాడినా కానీ, మనం ఇంప్లాంట్స్ గురించి డిస్కస్ చేస్తాం కానీ ఇప్పుడు ఏ పద్ధతి వాడినా, పార్షియల్ రీప్లేస్మెంట్ వాడినా, టోటల్ రీప్లేస్మెంట్ వాడినా, మనం చేసే పద్ధతి చాలా ఇంపార్టెంట్. చేసే ఫెసిలిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్జికల్ సక్సెస్, హాస్పిటల్ ఫెసిలిటీస్, సర్జన్ అన్నీ ఇంపార్టెంట్. దాంతోపాటు మనం వేసే ఇంప్లాంట్ ఆల్సో ఇంపార్టెంట్. మనం ఇంప్లాంట్ చేసే చాలా కంపెనీస్ ఉంటాయి, బట్ వాట్ కంపెనీస్ వి యూజ్ అట్ స్టార్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ గాట్ రిజల్ట్స్ ఫర్ ద లాస్ట్ 10-15 years. ఈ కంపెనీస్ మనం అబ్రాడ్లో చూసినా కానీ వీ హ్యావ్ స్టడీస్, ఈ ఇంప్లాంట్ ఎన్ని సంవత్సరాలు వస్తుంది అని స్టడీస్ చేసింటారు. బై అండ్ లార్జ్ ఎనీ సర్జరీ చేసినప్పుడు విత్ ద మోడర్న్ టెక్నాలజీ ఇంప్లాంట్స్ 100 మందికి ఆపరేషన్ చేస్తే 95% పేషెంట్స్ విల్ బీ హ్యాపీ అట్ 15 to 20 years. సో దాని తర్వాత అది ఫెయిల్ కావచ్చు. మనం ERAS మెథడ్ చేయని, స్టాండర్డ్ మెథడ్ చేయని, పార్షియల్ చేయని, టోటల్ చేయని, దీస్ ప్రోటోకాల్స్ ఆర్ ఆఫ్టర్ ఫెయిలియర్ ఆఫ్టర్ 15-20 years. మనం చేసేది ఓన్లీ హార్డ్లీ 5% పార్షియల్స్ చేస్తాం. బికాస్ పార్షియల్ అందరు పేషెంట్స్ మనకు నీ రీప్లేస్మెంట్ వచ్చేవాళ్ళు కొంచెం లేట్ స్టేజ్లో వస్తారు. ఆ లేట్ స్టేజ్లో వచ్చినప్పుడు పార్షియల్ రీప్లేస్మెంట్ చేసేది కష్టం, వాళ్ళకి టోటలే చేయాలి. కొంతమందికి పార్షియల్ చేసిన తర్వాత తొందరగా ఫెయిలియర్ అయ్యి మళ్ళీ టోటల్కి పోవచ్చు. సో మనం పేషెంట్ ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఏది అవసరం ఉందో చేస్తే మోస్ట్ పేషెంట్స్కి టోటల్ రీప్లేస్మెంట్తో సక్సెస్ బాగుంటుంది. దే కెన్ ఈజీలీ డూ ఆల్ దర్ యాక్టివిటీస్. కొంతమంది చాలామంది టెన్నిస్ ఆడతారు, కొంతమంది డాన్స్ చేస్తారు. ఆల్ రొటీన్ యాక్టివిటీస్, ప్లేయింగ్ విత్ చిల్డ్రన్, రోజు ఒక 2-3 kilometers 5 kilometers వాక్ చేసేది అన్నీ చేయవచ్చు ఆఫ్టర్ టోటల్ రీప్లేస్మెంట్. ద సక్సెస్ ఆఫ్ ద సర్జరీ డిపెండ్స్ ఆన్ హౌ ఇట్ ఇస్ డన్, ఎట్లా చేస్తున్నాం సర్జరీ అండ్ ద ఇంప్లాంట్ బట్టి. సో ఇంప్లాంట్ మనం చాలా ఇంపార్టెంట్ ఈ హోల్ సర్జికల్ ప్రాసెస్లో. ఇంప్లాంట్ వీ యూజ్ స్టాండర్డ్ కంపెనీస్ దట్ హ్యావ్ లాంగ్ టర్మ్ హిస్టరీ. సో మీరు ఏ ప్రోడక్ట్ అన్న చూడండి, మనకు ప్రోడక్ట్ రిలయబుల్గా రావాలంటే ద ప్రోడక్ట్ హ్యాస్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్ వెల్. దాని పద్ధతి మనం వాడేది కానీ ఇంపార్టెంటే. సో సర్జరీ చేసిన తర్వాత మనం స్టాండర్డ్ ఇంప్లాంట్స్ వాడినప్పుడు మనం లైట్ స్పోర్ట్స్ ఆడొచ్చు. చాలామంది టెన్నిస్ ఆడతారు, డబుల్స్, షటిల్ డబుల్స్ ఆడతారు, వాకింగ్ చేయవచ్చు, గోల్ఫ్ ఆడవచ్చు, అవన్నీ చేయవచ్చు. సో ఏది చేసినా సపోజింగ్ ఇవన్నీ ఎంత చేసినా కానీ మనకు ఒక 15-20 years తర్వాత ఫెయిలియర్ ఉంటుంది, విచ్ ఇస్ అరౌండ్ 5% ఇన్ ద 100 patients we have done. ఆ ఫెయిలియర్లోకి 15-20 years తర్వాత మళ్ళీ రీప్లేస్మెంట్ చేయవచ్చు. దాన్ని మనం రివిజన్ నీ రీప్లేస్మెంట్ అంటాము. అంటే స్టాండర్డ్ ఇంప్లాంట్స్ వాడడం కానీ వేరేటి వాడి దాన్ని మనం మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఫ్రీక్వెంట్గా చెకప్స్కి అలా ఏమైనా రావాల్సి ఉంటుందా సార్ ఆఫ్టర్ సర్జరీ? సర్జరీ లేదు. నార్మల్లీ సర్జరీ చేసిన తర్వాత కుట్లు మనం 2 weeksలో తీస్తాము. దాని తర్వాత దే కమ్ once a month for 2-3 months. ఓకే. దాని తర్వాత ఫాలోఅప్స్ ఆర్ ఓన్లీ once in 4-5 years. 3 yearsకి 5 yearsకి ప్రాబ్లం ఉండేపట్టి దే కమ్, వీ గెట్ ఎక్స్రే డన్. ఇంప్లాంట్స్ అన్ని బాగున్నాయంటే దే కమ్ once in 3-4 years ఫర్ ఫాలోఅప్. రొటీన్గా ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ఏం చేయాలా, వాళ్ళు ఏం యాక్టివిటీస్ చేయాలా అన్నీ మనం నేర్పిస్తాం, చెప్తాం, వాళ్ళు సొంతంగా చేసుకోవచ్చు. మెడిసిన్స్ ఆల్సో సెపరేట్గా ఏమి ఉండవు. జనరల్ కాల్షియం టాబ్లెట్స్, జనరల్ బీపీ టాబ్లెట్స్ ఏం వాడతారో అవి తీసుకోవాలా. నీ స్పెసిఫిక్గా జాగ్రత్తలు ఏమీ లేదు. ఓన్లీ కింద కూర్చుండేది, పద్మాసనం వేసుకుండేది అవాయిడ్ చేయమంటాము రొటీన్గా. ఎప్పుడోసారి అవసరం పడితే కూర్చోవచ్చు, కానీ రొటీన్ బేసిస్ బీట కింద కూర్చుండేది, పద్మాసనం వేసుకుంటే చేయకూడదు. వెయిట్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళ జనరల్ హెల్త్ కోసం. సో నీ పేషెంట్స్ వి ఎక్స్ప్లెయిన్, ఈవెన్ సర్జరీ తర్వాత వీ టెల్ దెమ్ డయట్ ఇంపార్టెన్స్ అండ్ టు మెయింటైన్ వెయిట్ అండ్ టు వాక్, అన్ని యాక్టివిటీస్ చేసుకోగలుగుతారు. ఓకే. అంటే డైట్కి సంబంధించినంత వరకు ఏమన్నా ఎస్పెషల్గా తీసుకోవాల్సినవి అట్లా ఏమైనా ఉంటాయా సార్? నీ రీప్లేస్మెంట్ పరంగా అయితే లేదు, బట్ జనరల్ హెల్త్ మన హార్ట్ కోసము, షుగర్ కోసం ఏ డైట్ అడ్వైస్ చేసుకుంటారో అవి అడ్వైస్ ఫాలో కావాలి. ఓకే. అండ్ సార్ కౌన్సిలింగ్ విషయానికి వస్తే ఎలాంటి కౌన్సిలింగ్ మీరు ప్రొవైడ్ చేస్తారు సార్ పేషెంట్కి? సర్జరీ అంటే యూజువల్గా చాలా వాళ్ళకి డౌట్స్ ఉంటాయి, భయాలు ఉంటాయి. సో స్టార్ హాస్పిటల్ తరపున ఎలాంటి? సో ఇప్పుడు ఫస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మ్యాక్సిమం టైం ఐ విల్ ట్రై టు కౌన్సిల్ ద పేషెంట్స్. ఆఫ్టర్ దట్ మా కౌన్సిలింగ్ టీమ్, ఫిజియోథెరపీ టీమ్ ఉన్నారు. వాళ్ళు పేషెంట్తో స్పెండ్ 1/2 hour 45 minutes టైం అండ్ ఎక్స్ప్లెయిన్ సర్జరీ అంటే ఏం చేస్తాము. వాళ్ళకి ఫస్ట్ ఇప్పుడు ఏమైందంటే నా అవేర్నెస్ ఇంత పెరిగింది సర్జరీ కంటే, పేషెంట్స్ అంటే దే ఆల్రెడీ నో వాట్స్ హ్యాపెనింగ్. వాళ్ళ బంధువుల దగ్గర ఎక్కడో కనుక్కొని అన్నీ తెలుసుకుంటారు. బట్ వాట్ ఎవర్ డౌట్స్ దే హ్యావ్ వీ క్లియర్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కాస్ట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రోటోకాల్, ఎప్పుడు ఎట్లా ఏ స్టేజెస్ ఉంటుంది, ఇంప్లాంట్స్ ఏం వాడతాము, రికవరీ ఎట్లా ఉంటుంది. లాట్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ స్కేర్డ్ అబౌట్ ద రికవరీ, బట్ we are lucky to say that here we are with the newer protocols 99% patients recover well within 4 to 6 weeks. Okay. కొంతమందికి డిలే రికవరీ ఉంటుంది బికాస్ ఆఫ్ ద మల్టిపుల్ సివిరిటీ, లేట్ స్టేజ్లో వస్తారు, వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో దాంతో కొంతమందికి రికవరీ కొంచెం డిలే ఉంటుంది, బట్ మోస్ట్ ఆల్ ఆఫ్ ద పేషెంట్స్ డూ ఫెయిర్లీ వెల్. ఇంప్రూవ్మెంట్ ఇస్ వెరీ గుడ్ ఆఫ్టర్ సర్జరీ. ఓకే. అండ్ డాక్టర్, ఐ హ్యావ్ అ స్మాల్ డౌట్. మీరు ఎన్నో కేసెస్ని డీల్ చేస్తుంటారు కాబట్టి, సో చాలా వరకు సర్జరీ అవసరం పడే స్టేజ్లోనే ఎందుకు వస్తున్నారంటారు సార్ డాక్టర్? అట్లేం లేదంటే మనం ఒక చాలా మందిని అవుట్ పేషెంట్లో చూస్తాం. ఒక 100 మంది పేషెంట్స్ చూస్తే ఓన్లీ 5 to 10% సర్జరీకి వస్తారు. మిగతా వాళ్ళు 90% వి గివ్ మెడిసిన్స్, వి గివ్ అదర్ థెరపీస్,
గివ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, గివ్ ఇంజెక్షన్స్ టు ద నీ అండ్ మెడిసిన్స్ ఇస్తాం. చాలా మందికి అదే అవసరము. ఓకే. బట్ బీయింగ్ సెంటర్ where we are doing so many joint replacements, numbers of surgeries are higher because patients also come in the late stage here. వాళ్ళు బయట చూపించుకుంటారు, తగ్గనప్పుడు మళ్ళీ 2-3 years తర్వాత వస్తారు, పేరు విని ఇట్లా చేస్తున్నామని చెప్పేసి వస్తారు. ఓకే. సో ఇరాస్ పద్ధతిలో కనుక నీ రీప్లేస్మెంట్ ఈ సర్జరీ కనుక అయిపోయిన తర్వాత యూజువల్గా నార్మల్ పర్సన్ ఎట్లయితే ఉంటారో వితౌట్ సర్జరీ వీళ్ళు కూడా మ్యాక్సిమం కేసెస్లో అట్లానే ఉండొచ్చు అంటారు. అందరూ ఉంటారు. దే కెన్ డూ ఆల్ నార్మల్ యాక్టివిటీస్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. సో చాలామంది పేషెంట్స్ అడుగుతారు మాకు, సార్ సర్జరీ తర్వాత షుడ్ ఎమర్జెన్సీ చేయాలని. ఏ నీ రీప్లేస్మెంట్ ఏది చేసినా ఎమర్జెన్సీ ఉండదు. సో దీస్ పేషెంట్స్ ఐ బీన్ వాకింగ్ అరౌండ్ లిటిల్ విత్ హెల్ప్ సపోర్ట్స్ ఏదో నడుస్తున్నారు. దిస్ ఈజ్ అ లైఫ్ స్టైల్ సర్జరీ. ఆబ్వియస్లీ మన లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, మన రొటీన్ యాక్టివిటీస్ చేసుకోగలుగుతారు. ఆబ్వియస్లీ సర్జరీ వద్దనుకున్న వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఏమవుతుంది, నీ పెయిన్తో ఇంకా బాధపడుతూ వాళ్ళు వెయిట్ పెరుగుతారు, రొటీన్ యాక్టివిటీ ఉండదు, ఉండే లైఫ్ స్టైల్ ఆల్సో డ్రమాటిక్గా చేంజ్ అవుతుంది. సో యూ క్యాన్ ఇమాజిన్ సమ్ పీపుల్ హ్యావ్ డిఫికల్టీ గోయింగ్ టు ద బాత్రూమ్ ఆల్సో. సో లేట్ స్టేజ్లో చాలామంది పోస్ట్పోన్ చేసే కొద్దీ ఈ బ్యాడ్ యాక్టివిటీ విప్పం వెరీ డిఫికల్ట్. సో చేసుకునేది బెటర్. ఈ టైం రైట్ ఎప్పుడు అంటే వెన్ ద పెయిన్ ఇస్ సివియర్, వీ నాట్ ఏబుల్ టు డూ అవర్ రొటీన్ యాక్టివిటీస్ అన్నప్పుడు సర్జరీ చేసుకోవాలా. ఊరికి పోస్ట్పోన్ చేసే కొద్దీ కానీ చాలా నష్టాలు ఉంటాయి. ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్ అంటారు. యూ కెన్ టేక్ 6 months టైం, 2 months టైం, 3 months టైం, డాక్టర్ ఒపీనియన్ తీసుకొని ఇఫ్ యూ వాంట్ యూ టేక్ 2-3 ఒపీనియన్స్ ఆల్సో. బట్ ఒపీనియన్స్ కోఆర్డినేట్ అయినప్పుడు సర్జరీ చేసుకుంటే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఓకే. అండ్ మీరు ఇప్పటి వరకు చేసిన ఎన్ని సర్జరీస్లో సక్సెస్ రేట్ ఎలా ఉంది సార్? బై అండ్ లార్జ్ మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఆఫ్ సర్జరీ ఆర్ వెరీ ఫ్యూ అండి. ఇన్ఫెక్షన్ ఈజ్ ద మోస్ట్ కాంప్లికేషన్, అది చాలా రేర్ లక్కీలీ, బికాస్ అట్ దిస్ హాస్పిటల్ వీ టేక్ ఆల్ ప్రికాషన్స్ టు ప్రివెంట్ దట్ ఇన్ఫెక్షన్ రాకోకుండా. సో ఇన్ఫెక్షన్ రిస్క్ ఇస్ హార్డ్లీ 0.2%. ఓకే. సో ప్రాబ్లీ ఒక 200, 400, 500 పేషెంట్స్లో ఒకరికి రావచ్చు. వాళ్ళకి మనం మందులన్నీ ఇవ్వాలా, లేకపోతే మళ్ళీ సర్జరీ అవసరం పడదు. దట్ ఈస్ ద ఓన్లీ మేజర్ కాంప్లికేషన్. అబ్రాడ్ వీ సీ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ హ్యావింగ్ డీప్ పెయిన్ థ్రామా, అంటే బ్లడ్ క్లాట్స్ అన్నీ ఫామ్ అయ్యేది. లక్కీలీ మన ఇండియన్ పాపులేషన్లో ఆ కాంప్లికేషన్ చాలా తక్కువ. And we hardly see any patient. By 15-20 years of practice, probably I've seen one patient with deep vein thrombosis who has come after surgery. So దానికని మందులు ఉంటాయి. సో రిస్క్ తక్కువ, కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి, అండ్ దే కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీ. అండ్ ఈవెన్ ఇన్ఫెక్షన్ ఒకటే మనకు మైల్డ్ రిస్క్ ఫ్యాక్టర్. అదేమన్నా ఉంటే అది మనం ఎట్లయినా కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో 15 to 20 years అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్తున్నారు కాబట్టి ఈ సర్జరీతో సో పేషెంట్స్ కూడా బేర్ చేయగలుగుతారు, ఎఫర్ట్ చేయగలుగుతారు. సో ఇన్ జనరల్గా మాట్లాడుకుంటే కాస్ట్ ఫ్యాక్టర్ అనేది అదే నార్మల్లాజ్ బాగాలేదు. ఇప్పుడు మనకు మీరు చూసే మెథడ్స్లో మనకు పెట్రోల్ కాస్ట్ ఎట్లా పెరిగింది, అన్ని కాస్ట్ ఎట్లా పెరిగినాయి, బట్ జాయింట్ రిప్లేస్మెంట్ కాస్ట్ పెరగలేదు. లాస్ట్ 15 yearsలో కాస్ట్ హెస్ బీన్ మోర్ ఆర్ లెస్ ద సేమ్. It has been around that, anywhere around that 1,70,000, 2 lakhs to 2,20,000. ఆ రేంజ్లో ఉంది, డిపెండింగ్ ఆన్ ద రూమ్ అండ్ ద ఇంప్లాంట్ యూస్డ్. బట్ దీస్ ఆర్ సర్జరీస్ దట్ వీ డూ. ఇప్పుడు అమెరికాలో చేయించుకున్నా, యూరోప్లో చేయించుకున్నా, ఇట్ ఈస్ ద సేమ్ సర్జరీ, ద సేమ్ ఇంప్లాంట్, సేమ్ ప్రోటోకాల్స్. రిజల్ట్స్ ఆల్సో బాగుంటాయి. సో కాస్ట్ వైజ్ చూసుకుంటే చాలా మందికి ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది. ఐదర్ దే టేక్ దర్ ఇన్సూరెన్స్ ఆర్ త్రూ చిల్డ్రన్ హు ఆర్ వర్కింగ్ ఇన్ కంపెనీస్ రియంబర్స్మెంట్ స్కీమ్స్ ఉంటాయి. అండ్ ఇన్సూరెన్స్ యంగ్ ఏజ్లో ఇన్సూరెన్స్ లేకపోయినా కానీ వీ ఎంకరేజ్ పీపుల్ టు టేక్ ఇన్సూరెన్స్. కొంతమంది మాకు ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో వస్తారు, వాళ్ళకి మాకు తెలుసు సర్జరీ ఒక 5-7 yearsలో అవసరం పడుతుంది. వీ అడ్వైజ్ దెమ్ టు టేక్ ఇన్సూరెన్స్ ఇప్పుడే. సో ఒక 3-4 yearsలో ఇన్సూరెన్స్ వర్తిస్తుంది, వాళ్ళు రియంబర్స్మెంట్ అది ఇన్సూరెన్స్ వాడుకొని సర్జరీ చేయించుకోవచ్చు. ఓకే. అండ్ డాక్టర్ లాస్ట్లీ జెనెటికల్గా కూడా చాలా డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి వారసత్వంగా. సో అలా చూసుకుంటే ఈ జాయింట్ పెయిన్స్ కానివ్వండి, ఈ నీ పెయిన్స్ ఇవన్నీ కూడా అలా ఏమన్నా వస్తాయి అనుకోవచ్చు అంటారా? నీ పెయిన్ సర్టన్లీ మనకు దెర్ ఇస్ ద సాడ్ పార్ట్ ఇస్ మోస్ట్లీ లేడీస్లోనే ఇది ఎక్కువ కనపడుతుంది మనకు జాయింట్ పెయిన్స్, ఆస్టియో ఆర్థరైటిస్ ఉండేది. అండ్ సర్టన్లీ మన పేరెంట్స్, మన మదర్కి నీ రీప్లేస్ అయిందనుకోండి, దెర్ ఇస్ హై ఛాన్స్ ఫర్ ద child also to have it. So to prevent this, it is weight control that is important. Being physically active, that is important. అవ్వన్నీ చేసుకుంటే రిస్క్ ఆఫ్ గెటింగ్ దిస్ ఆర్థరైటిస్ ఇస్ లెస్. కాల్షియం మన డైట్లో అడిక్వేట్ ఉండాలా, టాబ్లెట్స్ తీసుకోవాలని లేదు, కానీ న్యాచురల్ కాల్షియం సోర్సెస్ తీసుకోవాలా. బీయింగ్ యాక్టివ్, ఎక్సర్సైజింగ్ ఇస్ ఇంపార్టెంట్, వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే చాలా మటుకు మనం దీన్ని పోస్ట్పోన్ చేసుకోవాలి. ఓకే, రాకుండా ముందే క్యూర్ చేసుకోవాలి. జెనెటికలీ ఆల్సో మన పేరెంట్స్కి వచ్చింది అనుకుంటే, మన మదర్కి వచ్చింది అనుకుంటే, దెర్ ఇస్ హైయర్ ఛాన్స్ ఆఫ్ చిల్డ్రన్ హ్యావింగ్ ఇట్ దెన్ కంపేర్ టు అదర్ పాపులేషన్. ఓకే. సో ఇరాస్ పద్ధతిలో ఈ సర్జరీకి సంబంధించి కరెక్ట్ ఏజ్ అంటే ఏం చెప్తారు సార్? కరెక్ట్ ఏజ్ అని ఒకటి ఉండదు. ఇట్ ఈస్ కరెక్ట్, దిస్ ఇస్ డిసబిలిటీ హౌ మచ్ ఇయర్స్. సపోజింగ్ నాతో ఒకటి పేషెంట్ 55 yearsకి వచ్చి నాకు నీ పెయిన్ ఉంది, రోజు ఒక 4-5 kilometers నడుస్తున్నానంటే వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీ ఆఫర్ చేయను.
ఓకే. ఇట్ ఈస్ హౌ మచ్ ఆఫ్ డిసబిలిటీ యూ హ్యావ్. సో పెయిన్ ఉండాల, కొంతమంది డిసబిలిటీ ఉండి ఎక్స్రేలో చేంజెస్ ఉండాలి, కోరిలేట్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు కోరిలేట్. సో సర్జరీ ఇస్ డిసిషన్ బేస్డ్ ఆన్ ద పేషెంట్స్ డిసబిలిటీ, పేషెంట్స్ పెయిన్ అండ్ ద ఎక్స్రే చేంజెస్. కొంతమంది నడవరు చేయలేమంటారు కానీ ఎక్స్రే నార్మల్ ఉంటుంది, వాళ్ళకి సర్జరీ చేయము. Okay. So everything has to fall into place, and once we examine the patient and see it, then we tell them. So first time వస్తేనే సర్జరీ అని చెప్పాం అందరికి. చాలా మందికి 2-3 days ఎగ్జామిన్ చేసి వాళ్ళు ఫాలో అప్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంప్రూవ్ అయితే పర్వాలేదు, ఇంప్రూవ్ కాని వాళ్ళకి సర్జరీ ఆఫర్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మీ వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేసి. యూజువల్గా పేషెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి, సర్జరీ అవసరం పడుతుందా నాకున్న దానికి, ఒకవేళ సర్జరీకి వెళ్తే ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, రికవరీకి సంబంధించి కూడా వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి, అండ్ ఎస్పెషల్లీ ఎటువంటి ట్రీట్మెంట్స్, ఎటువంటి అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉన్నాయని చెప్పి వీటన్నిటికీ సంబంధించి ఎంతో ఎక్స్ప్లెయిన్ చేశారు, మాకు ఎంతో అవేర్నెస్ కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్.